జాగ్రత్త గమనించండి. గెహాజీ దీవెన పొందుదాం అనుకున్నాడు, దేవుణ్ణి ప్రక్కన పెట్టి. శిష్యులు దీవెన పొందుదాం అనుకున్నారు, దేవుణ్ణి కలిగి ఉండి. చప్పట్లు కొట్టి దేవుని అయిపోవచ్చు. దాట్స్ ద డిఫరెన్స్ హియర్. నువ్వు అభివృద్ధి పొందడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. నువ్వు స్వస్థత పొందడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. నువ్వు విడుదల పొందడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. నువ్వు చక్కని గృహంలో ఉండడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. ఒక మంచి రవాణా సౌకర్యాన్ని కలిగి ఉండడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. మీ పిల్లలు మంచి స్కూల్లో చదవడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. కానీ ఎప్పుడు అంటే ఆయన చిత్తంలోనూ ఉన్నంత కాలం, ఆయన పరిధిలోనూ ఉన్నంత కాలం, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, నీ సొంత అభిప్రాయాలు నెరవేర్చుకుంటూ, నాకు స్వస్థత కావాలి, విడుదల కావాలి అని ప్రయత్నం చేసిన ప్రతిసారి కొన్నిసార్లు ఇబ్బందులే. కొంతమంది ఈ రోజుల్లో చూడండి, ఏదైనా వ్యాధి రాగానే కొంతమంది దగ్గర పరిగెడతారు. ఎవరు వాళ్ళంటే తాళ్ళు కట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ వీధి చివరిలో తాడు కట్టి మంత్రించి తాడు కడుతున్నాం, ఇది కట్టుకున్నామంటే మొత్తం సకల రోగాలు పోతాయని చెప్పి తాళ్ళు కట్టించుకున్న వాడి దగ్గరికి, ఆ తర్వాత చిలక